ఏమన్నా అంటే అంటాడు, నువ్వు బయటికి వెళ్ళి చూసుకోవడం కష్టం అవుతుంది కదా, నేను తీసుకొచ్చిన నన్ను చూసుకోరాదు అని అంటాడు మేడం నన్ను. మస్తు బాధ పెడతాడు. సరే అమ్మా, ఆయన వచ్చి పరాయి మగడు వచ్చి మీ ఇంట్లో ఒక రోజు అంటే పర్వాలేదు, రోజు ఇలాగ తాగి వచ్చేసి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పడుకోబెడితే నువ్వెందుకు ఒప్పుకున్నావు? కొడుతాడు మళ్ళీ నేను అది కాదే కదా గొడవ వచ్చింది మాకు. దోశలను తీసుకొస్తున్నావు, తాపిస్తున్నావు, చేస్తున్నావు అంటేనే కదా కొడుతున్నాడు అని నేను ఈ బాధ తట్టుకోలేకపోయినా. నేను ఇప్పుడు నీకు నచ్చలేదు, వాళ్ళు రావడం నీకు మీ ఇంట్లో రావడం నచ్చలేదు, అప్పుడు నువ్వెందుకు వండి పెడుతున్నావు? మరి కొడతాడు మేడం, వండి పెట్టకుంటే కొడతాడు, గోడకేసి గుద్దుతాడు, మరి గ్యాస్ నూనె పోస్తాడు నా మీద, గ్యాస్ తీస్తాడు. నా పిల్లలు ఖరాబ్ అవుతారని నేను ఏ బాధ కన్నా భరిస్తున్నా మేడం. నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమైపోతారు అని నా పిల్లల భవిష్యత్తు కోసం ఎంత పెట్టినా. సరే మా మీ ఇంటి కరెక్ట్. ఇప్పుడు మీ పిల్లలతో ఎలా ఉంటారు ఆయన? మా పిల్లల దగ్గరికి తీసుకోడు. ఎందుకు? ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటాడు అంతే. ఆయన తాగొచ్చిందంటే ఆయన సోయి ఆయనకే ఉండదు. తాగొస్తాడు, దోశలను తీసుకొస్తాడు, వాళ్ళతోటి ఎంజాయ్ చేస్తాడు. పండు రా అమ్మ అన్నాడు, ఒక బిస్కెట్ కొనుక్కరాడు, ఒక చాక్లెట్ కొనుక్కరాడు, 10 రూపాయలు ఇవ్వడు పిల్లలకు. మా అమ్మ కొనుక్కొస్తుంది, ఇస్తుంది అంతే. ఇక ఆయన దోస్తుల మజా, ఆయన మజా. ఇక కాదమ్మా, 2 పిల్లల్ని కన్నావు, లవ్ చేసుకున్నావు, పెళ్లి చేసావు, 2 పిల్లలు ఉన్నారు, సడన్ గా వచ్చి నీ మీద ఆయనకి ఇష్టం లేకుండా పోవడం ఎందుకు? ఆయనకు నా మీద ఇష్టం ఉంది మేడం, కానీ నేను తీసుకొచ్చిన దోస్తులకు మర్యాద చేయాలి. అట్లా చేస్తే ఉండు, లేకుంటే నేను కొడతా పాడు. ఇప్పుడు పాప ఫస్ట్ పాపతో నీతో బాగానే ఉన్నారు, ఇప్పుడు రెండో అమ్మ పుట్టారు కదా, ఆ డెలివరీలంతా నీతో ఉన్నారా? లేడు మేడం. ఎక్కడ పోయారు? వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి రెంట్కు ఉన్నది. అమ్మాయి అంటే నాకంటే పెద్ద ఆమె, వాముతో ఒక ఆవిడ ఉన్నది, వాముతో కలెక్షన్ ఉందని వాళ్ళ తమ్ముడే చెప్పిండు నాకు. నాకు తెలియదు, నేను చూడలే మేడం, అలా తమ్ముడు చెప్తేనే విన్నా నేను. కానీ ఒక 10 నెలలు మాత్రం అప్పుడు రాలే మేడం. ఇంకా ఆయనకు ఫోన్లు చేయలే, నేను రా అనలేవు, ఏది చేయలే. అతనికి డెలివరీకి ఉన్నాను నేను. అన్నాడు, నీకు బీపీ ఎక్కువ అవుతుందమ్మా, నీకు ఎప్పుడు ఆపరేషన్ చేస్తాము అని అన్నాడు. భర్త ఉండాలి సైన్ పెట్టడానికి, ఆపరేషన్ కదా అని అన్నా. అనగానే మా అమ్మ పోయింది, ఇంటికి పోయింది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.